మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఆర్కే ఇన్ఫ్రా నెల్లూరు. బాబాతో గేమ్స్ ఆడుతున్నారా? సాయిబాబా జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన్ని వేధించారా? అసలు ఈ పూర్వోత్తరాల గురించి ఏ కులం ఏ మతం అని పీడించారా? చనిపోయి 100 ఏళ్ళు దాటినా ఇంకా అవే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూ ఉన్నాయి. సో సాయిబాబా పైన మాధవిలత ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోతో హిందువుల మనోభావాలు చాలా తీవ్రంగా బాధించాయని చెప్తూ అటు సాయిబాబా ఆలయాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కానివ్వండి, ఆయన ట్రస్ట్ పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి ట్రస్ట్ యాజమాన్యాలు కానివ్వండి చాలా తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉన్నాయి. సో మాధవిలతని పైన కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా చాలామంది మండిపడుతూ ఉన్నారు. అసలు సాయిబాబా హిందువా ముస్లిమా అనేటువంటి చర్చ మాధవిలత మాటలతో మళ్ళీ మొదలైంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడని, సుఫీ దగ్గర పెరిగాడని, గురువు దగ్గర సాంగత్యం చేశాడని, సాయిబాబాపై రకరకాల కథనాలు వస్తున్నాయని, దీంట్లో ఏది నమ్మాలి అని చెప్పు చాలామంది కూడా న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, చర్చకు దారితీస్తున్నారు. అదేవిధంగా సాయిబాబా ఆలయాల దగ్గర పురోహితులుగా ఉన్నవారు, యాజమాన్యాలు, నిర్వాహకులు కూడా మాధవలత మాటలు చాలా బాధించాయని చెప్తూనే సాయిబాబా డెఫినెట్గా తనకు అంతకంతకు శిక్ష వేస్తారంటూ కూడా శాపనార్థాలు సైతం పెడుతున్నారు. సో ఇదే డిస్కషన్ జరుగుతోంది. బిఫోర్ ఐ కంటిన్యూ, చాలామంది నిర్వాహకులు, ట్రస్ట్ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి మాధవిలత ఏం మాట్లాడారో చూపిస్తాను నేను. ఇప్పుడు మంచిగా హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే సాయిబాబా ముస్లిం దేవుడు, హిందువులు ఎందుకు పూజించాలి అని నేను అన్నందుకు చాలామంది నా మీద యుద్ధానికి కక్ష కట్టారు. పర్వాలేదు. అయితే అలా కక్ష కట్టిన కారణంగా మరికొన్ని వివరాలు నాకు తెలుసుకునే బ్రహ్మాండమైన అవకాశం కల్పించారు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా. నాకేంటంటే నేను బేసిక్గా ఎవరి జోలికి పోను, ఏదైనా మంచి చెప్పాలని ట్రై చేస్తాను. ఒకవేళ చెప్పడానికి ట్రై చేస్తే దాన్ని చిలువలు పలవలు చేశారనుకో అసలు విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరతను? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెయిడ్ సోల్జర్. ఎవరికి సపోర్ట్గా వచ్చాడు అంటే బ్రిటిష్ ఆర్మీకి సపోర్ట్గా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే ఝాన్సీ లక్ష్మీబాయి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి టీం మీద బ్రిటిష్ సైన్యంతో కలిసి యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అతనికి ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ వల్ల అతన్ని మళ్ళీ తిరిగి పంపించారు. మళ్ళీ ఆ తర్వాత వేరే కారణాల వల్ల ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్, మన హిందీ హీరో ఉన్నాడు కదా, వాళ్ళ తాతగారి టీంతో పాటు అతను మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట. సో వచ్చిన తర్వాత ఆ పఠాన్ ఎక్కడో అక్కడ నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఫస్ట్గా సెటిల్ అయ్యారు. తర్వాత ఏం చేసినా సరే హిందువులు విడిపోవట్లేదు, ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయి హిందువులను ఎలాగైనా విడగొట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పేసి అప్పుడు తయారైనటువంటి ఆ బాబానే ఇప్పుడు హిందువులు పూజ చేస్తున్న బాబా. ఇంట్రెస్టింగ్. పార్ట్ 2 కోసం వెయిట్ చూస్తూ ఉండండి. నా మీద టీవీ డిబేట్లు పెట్టి కొట్టేసుకుంటున్నారు. మాధవిలత క్షమాపణ చెప్పాలి సాయిబాబా విషయంలో అని. ఎందుకు చెప్పాలి? సమాజంలో మూఢనమ్మకాలనేవి మంచిది కాదు అనే విషయంలో సమాజ జాగృతం చేయటము తప్పవుతుందా? దానికి క్షమాపణ చెప్పడం ఎందుకు? క్షమాపణ చెప్పకూడదు. దయ్యాలు లేవు, అలాంటి మీరు నమ్మొద్దు, చేతబడులు లేవు, అలాంటి చోటికి మీరు వెళ్ళొద్దు అన్నది ఎంత జాగృతం చేయటమో. సాయిబాబా అనే ఆయన ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిము. మనకు ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు వచ్చి మనకేదో మన దేశానికి ధర్మం, నీతి, సేవ నేర్పించాల్సిన అవసరం లేదు. మన దేశానికి ఏం తక్కువ? మనకి ఎన్ని పుస్తకాలు తక్కువ, ఎన్ని పురాణాలు తక్కువ, ఎన్ని కథలు తక్కువ? అసలు ఏది చదవకపోతే గీత చదువుకొని ఇంకేం కావాలి అంతకంటే గొప్ప అన్నట్టు మేము ఏ దేవునైనా పూజించుకుంటాము. సాయిబాబా నాకు నచ్చలేదు, మీకు నచ్చితే ఇట్స్ ఓకే అని మాత్రమే చెప్పాలి తప్ప మీరు సాయిబాబాని నమ్మొద్దు అని చెప్పే హక్కు లేదు అంటున్నారు. సంతోషం. స్టే ఆన్ దట్ వర్డ్స్. మా యేసు ప్రభువే నిజమైన ప్రభువు, మా యేసు ప్రభువు నమ్ముకుంటే అన్నీ పోతాయి అని చెప్పి ఇంటింటికి వచ్చి వీధికి వచ్చి నీ తలుపు కొట్టి నిన్నటి వరకు హిందువుగా ఉన్న నిన్ను మతం మారుస్తున్న వాళ్ళ మీద చూపించండి ప్రతాపం. వాళ్ళని అడగండి క్షమాపణలు. వాళ్ళని అడగటానికి ధైర్యం సరిపోదే. సాయిబాబాని ఎందుకు క్రియేట్ చేశారు? ఇలాగ హిందువులు కొట్టుకోవాలి ఏదో ఒక రోజు. వాళ్ళ ప్లాన్ 1 డేలో ఉండదు, 200-300 సంవత్సరాల తర్వాత కూడా కొట్టుకు సావాలి అని చెప్పేసి వాళ్ళ ప్లాన్. ఇప్పుడు అదే జరుగుతుంది.
నా నుంచి క్షమాపణ. నేను అబద్ధం చెబితే నేను క్షమాపణ చెప్పాలి. నేను సమాజ జాగృతం చేస్తున్నా. నేను నిజాన్ని చెప్తున్నా. నిజానికి బలం ఎక్కువ. ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది చించుకున్నా సరే నేను క్షమాపణ చెప్పను. మీ అందరూ రాముణ్ణి తిట్టినోళ్ళతో క్షమాపణ చెప్పించండి. మీ అందరూ శివుణ్ణి తిట్టినోళ్ళతో క్షమాపణ చెప్పించండి. మీ అందరూ అమ్మవారు దయ్యం అన్న వాళ్ళతో క్షమాపణ చెప్పించండి. మీ అందరూ నా కృష్ణుణ్ణి అమ్మ నా బూతులు తిట్టిన వాళ్ళతో క్షమాపణ చెప్పించండి. మీ అందరూ నా శివుణ్ణి, నా ప్రతి హిందూ గుడికి వెళ్ళి కాళ్ళతో తొక్కి తొక్కి చేసిన వాళ్ళందరితో వచ్చి క్షమాపణ చెప్పించండి. మీ రోషం, మీ పౌరుషం అక్కడ చూపించండి. నేను సాయిబాబా విషయంలో క్షమాపణ చెప్పను, ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పనప్పుడు క్షమాపణ చెప్పకూడదు, అది మహాపాపం. రైట్, ఇది మాధవతో మాట్లాడిన మాటలు. తన ఏకంగా నా గురించి డిబేట్లు సైతం పెడుతున్నారని చెప్పేటువంటి మాటను కూడా సంబోధిస్తూ నా గురించి కొట్టుకుంటున్నారు. సో చివరిగా తను తన మతం గురించి తప్పుగా మాట్లాడి, తను ఆరాధించేటువంటి దైవాల గురించి తప్పుగా మాట్లాడిన వారిని క్షమాపణ కోరమని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ తను సాయిబాబా అనేటువంటి ఈ వ్యక్తి, ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైవం పూజనీయమైనటువంటి సాయిబాబా ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వచ్చిన వారు ఏం కాదు, కొన్ని ఏళ్ల నుంచి పూజింపబడుతున్న వారు. ఆలయాలు ఉన్నాయి, ట్రస్టులు ఉన్నాయి, అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మరొక కొత్త చర్చకు దారితీసి ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాడని, బ్రిటిషర్లకు సపోర్ట్గా వచ్చిన వాడని, బ్రిటిష్లో ఆర్మీగా పనిచేయడానికి వచ్చిన వాడని, అనవసరంగా దేవుళ్ళను చేశారని, వ్యాపారం చేస్తున్నారని, ఇంకేదో పతాన్ అని చెప్పి రకరకాల పేర్లు సంబోధిస్తూ మాట్లాడడాన్ని ఇప్పుడు చాలామంది విభేదిస్తున్నారు. సో నాతో పాటుగా శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడుతో పాటుగా మరికొంతమంది సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించేటువంటి ఆ పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడిస్తారు. నాయుడు, సో మాధవిలత మాటలు విన్న తర్వాత అక్కడ పూజారుల యొక్క వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం చూస్తే గనక షిరిడి సాయిబాబా విషయంలో మాధురి లత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్ని రేపుతాయి. కోట్లాది మంది భక్తులు, అదే సంఖ్యలో సేవకులు కూడా ఈ రోజు ఆకర్షితులైనటువంటి షిరిడి సాయిబాబాపై మాధురి లత చేసిన వ్యాఖ్యలు మాత్రం వారిని తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆయన హారతి చూసేందుకు మాత్రం పరితపించే భక్తులు, ఆయన నడిపే మార్గంలో నడవాలన్నటువంటి వారి భక్తి తరపుట, అదేవిధంగా సేవనిర్తి, ఇటువంటి ఒక సత్మార్గంలో ఉన్నటువంటి ఆ పూజించినటువంటి ఆ దేవుణ్ణి ఈ రోజు దేవుడు కాదని, అదేవిధంగా హిందూ కాదని ఇలా వ్యాఖ్యలు చేయడం మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం ఒక షిరిడి సాయిబాబా అలా వేచి ఉన్నారు అంటే ఆ స్వామివారిపై వారికి ఉన్నటువంటి ఆ భక్తి తత్పరత, ఇంతమంది భక్తులను ఆకర్షించినటువంటి ఆ షిరిడి సాయిబాబా విషయంలో మాధురిలత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వీరందరూ కూడాను బాధపడే పరిస్థితి. ముందుగా ఆయన దేవుడు కాదని వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆ విషయంలో క్షమాపణ చెప్పాలని మాధురిలతను ఏదైతే షిరిడి సాయిబాబా భక్తులు డిమాండ్ చేసిన నేపథ్యంలో మళ్ళీ మరో కొత్త ఆధారం నాకు దొరికింది. ఆయన బ్రిటిష్ హయాంలో యుద్ధం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వారికి సహకరించడానికి వచ్చారు, ఝాన్సీ లక్ష్మీబాయితో యుద్ధం చేయడానికి. ఒకసారి మాధవలత వర్షన్ పైన అక్కడ పూజలు నిర్వహించేటువంటి పూజారులతో గానీ అక్కడ భక్తులతో గానీ మాట్లాడించే ప్రయత్నం చేయండి. రైట్, చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడాను ఈ విషయంపై మాత్రం తీవ్రంగా మాత్రం ప్రస్తుతం సమయం కావాలి స్వామివారి సేవలో ఉన్నారు. చూస్తే మాధవి లత చేసిన వ్యాఖ్యలు ఈ రోజు ఆయన తాలూకా ఖ్యాతిని ఏదైనా కూడా భంగం కలిగే విధంగా ఉందా, ఇంతమంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకు ఆ వ్యాఖ్యలు అంటే ఖండిస్తున్నాం అండి. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా మన నమ్మకం పెట్టి ఉంటుంది ఏదైనా సరే. ఆవిడ ఎవరో ఆవిడ మనోభావాలు ఏంటో మనకు తెలియదు, అర్థం అవట్లేదు. ఆవిడ ఎందుకు మాట్లాడిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మొదట దేవుడు కాదు అని అన్నారు, ఈ రోజు హిందువు కాదు ముస్లిం అని అంటున్నారు. ఇలాగ ఆయన్నే టార్గెట్ చేసి ఆమె చేస్తున్నటువంటి ఆ తాలూకా తత్వాన్ని ఏమైంది? అతను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చెప్పలేదండి. నేను అతను అన్నిటికీ అన్ని మతాలుగా ఒకటే అసలు చెప్పారు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. అతను ఆ బాబా గారు చెప్పిన దాంట్లో మనం నడుచుకొని వెళ్ళిపోవాలి. అతను పూర్తిగా నమ్మితే అంత ఫలితం అయితే మనకు కలుగుతుంది.
అంతే తప్పించి ఎవరు ఏటన్నారో తెలుసుకొని దానికి మనం తీసుకోవక్కర్లేదు. అది సబ్కా మాలిక్ ఏకే అని అన్ని మతాలను కలుపుకుంటూ పోతున్నటువంటి ఆయన తాలూకా తత్వాన్ని కూడా వారు గుర్తు చేస్తారు. నాయుడు ఒకసారి పాసిబుల్ అక్కడ పబ్లిక్ తో కూడా ఒకసారి మీరు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి మనతో పాటుగా. ఆవిడ బహుశా నాస్తికురాలు అయి ఉంటది. మరి బాబా అని అంటే ఇష్టపడేవాళ్ళు కోటల్లో ఉన్నారు. ఎంతమందిని కాదని ఆవిడ విమర్శిస్తుందంటే నాస్తికురాలు. ఆవిడ కోసం మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని మా ఆలోచన. బాబా గారు వెంటపడే పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ మొదట చేసిన వ్యాఖ్యలో దేవుడు కాదన్నారు, ఇప్పుడేమొచ్చి హిందూ కాదంటున్నారు, ముస్లిం అంటే ఈ వెనకపడే తత్వాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అది ఏ విధంగా తీసుకోవడానికి లేదు. ఆయన 3 మతాలు సంబంధం ఆయన చెప్పాడు. ఆయన 3 మతాల సంబంధం ఈవిడ మరి ఏదో చెప్తుంటే ఎలాగవుతుంది? కరెక్ట్ కాదు. అంటే ఆవిడ నాస్తికురాలు. ఆవిడ కోసం మనం మాట్లాడకూడదు, మాట్లాడడం కూడా వేస్ట్. భక్తులు మాత్రం ఈ రోజు నాస్తికత్వం పూర్తిగా ఆమె చేసే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ భక్తులు మనోభావాలు కూడా అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు మాధవీలత వ్యాఖ్యల్ని. మొదట దేవుడు కాదన్నారు, ప్రస్తుతం మాత్రం ఆయన హిందూ కాదంటారు. ఆయన వెనకపడి ఇలా ఆయనపై ఇట్లా వ్యాఖ్యలు ఏ విధంగా తప్పుగా అనిపిస్తుందండి. ఆయన దేవుడేని ఆవిడ కొంచెం మంచి జరగాలని బాబా ఆయనకు కూడా బాబా మాయలను దింపాలని కోరుకుంటున్నాం అంతే. ఇది హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా లేకపోతే షిరిడి సాయిబాబా తాలూకా ఏదైతే భక్తులు ఆకర్షణతో వారిని దారి మళ్లించి చేసిన ప్రయత్నం? అవునండి, ఇప్పుడు అంతా కన్వర్టెడ్ చేయాలని ప్లాన్ వేస్తున్నారు. లేదండి, సనాతన ధర్మం ప్రకారం ఆయన దేవుడే, హిందువులందరూ ఒకే తాటిపై నడుస్తున్నారు, బాబా అంటే దేవుడే అంతే. ఆవిడ అలా చేయడం తప్పుగా అనిపిస్తుంది. ఆయనపై మతాన్ని కూడా అంటగడ్డం ఏ విధంగా? ఆయన ఏది చెప్పలేదు, అందరూ సమానమే అని చెప్పారు. నమ్మకం మొత్తం సబ్బుద్ధి కూడా ఇచ్చారు. ఇది చాలా తప్పు. ఆవిడ చేసిన వాక్యాల్లో మేము ఖండిస్తాము. ఆవిడ అందరికి క్షమాపణ చెప్పాలి, బాబా భక్తులకి అందరూ క్షమాపణ చెప్పాలి. ససేమేరా క్షమాపణ చెప్పను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ నీకు క్షమాపణ చెప్పను. ఎవరైతే మత మార్పిడి పాల్పడుతున్నారో, దేవుడిని తిడుతున్నారో వాళ్ళకి క్షమాపణ అడగండి అని చెప్పు. ఆవిడ కూడా అదే చేస్తుంది కదా, ప్రతి దేవుడికి కించపరచడం తప్పు. ఆవిడ క్షమాపణ చెప్తాదండి, బాబాయ్ తెస్తారు తోవడం చెప్తాది కూడా. మేము ఆవిడ క్షమాపణ చెప్పాలని ఖండిస్తాము. ఏ విధంగా తీసుకోవచ్చమ్మా ఈ పరిణామం? తప్పుగా తీసుకోవచ్చు. బాబా హిందువే కానీ ఏ మతాన్ని కూడా దూరం పెట్టలేదు బాబా గారు అన్ని మతాలను గౌరవిస్తున్నారు. కానీ ఆవిడ చేసిన దాంట్లో చాలా తప్పుగా అనుకుంటున్నాను నేనైతే. అదే అలా చేయకూడదు. ఆవిడ ధర్మంగా ఆలోచించాలి, అసంబంధంగా ఆలోచించకూడదు. కాబట్టి నేను ఆవిడ సమాపణ కోరాలని తీసుకుంటున్నాను. ఆవిడ సమాపణ చెప్పాలని బాబా వారిని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడాను క్షమాపణ చెప్పాలి అని భక్తులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే నేను క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైతే దేవుని తిడుతున్నారో, ఎవరైతే మత మార్పిడి పాల్పడుతున్నారో వాటిని క్షమాపణ అడగమని చెప్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చమ్మా ఈ మాధవీలత చేసిన వ్యాఖ్యలు? ఆయన దేవుడు కాదని మొదట అన్నారు, తర్వాత ఈ రోజు చూస్తే కానీ ఆయన హిందూ కాదంటారు. ఇంతమంది కోట్లాది మంది భక్తుల్ని పూజించబడుతున్న బాబాపై పడినటువంటి ఈ నిందని ఏ విధంగా బాధపడుతుంది? చాలా బాధాకరంగా ఉందండి. ఏంటంటే బాబా గారి విషయంలోనంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బాబా గారిని. అతను పిల్లల్లాగా పెద్దవాళ్ళలాగా అందరితోని కూడా బాబా గారు వయసుతో సంబంధం లేకుండా దేవుడని మనం చెప్పలేము, ఫ్రెండ్ అని చెప్పలేము. అన్ని బాంధవ్యాలు అతనిలో ఉన్నాయి. అలాగని ఆవిడ అనేది మాత్రం రాంగ్. దేవుడు అనుకునే వాళ్ళకి దేవుళ్ళలాగే ఉంటారు, ఫ్రెండ్ అనుకునే వాళ్ళకి ఫ్రెండ్ లాగే ఉంటారు అంతే. ఆమె వ్యాఖ్యలు మీకు గత కొన్ని రోజులుగా చాలా మదనపాటు గుర్చొస్తున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉందండి. ఆవిడ అనడం కూడా రాంగ్. అది అసలు దేవుడు అనుకునే వాళ్ళకి దేవుడే, భగవంతుడు అనే వాళ్ళకి అతను హిందువా ముస్లిమా అనేది పక్కన పెడితే హిందూ ముస్లిం బాయి అని చెప్పారు. అతను ఒకటే అసలు ఆ టాపిక్ వచ్చిందే బాబా గారి దగ్గర నుంచి. అలాంటిది అతను హిందువా ముస్లిమా అని అతను ఎప్పుడు నేను హిందువుని నేను ముస్లిం అని సెపరేట్ చేయలేదు. నేను అన్ని దేవుళ్ళని నేను జీసస్ అంటే జీసస్ లో కనబడతాను, హిందూ అంటే హిందూ దేవుళ్ళలో కనబడతాను, ముస్లిం అంటే ముస్లిమే. ఎవరు అలా అనుకుంటే నేను అలాగే పలుకుతానని అన్నారు అతను.
అంతే, పిలిస్తే పలికే దైవం అతను. కానీ ఆయన వెంట పడి మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని మాధవి లేదు, ఆమెకి చేత క్షమాపణ చెప్పించాలని మీరు కొలిసినటువంటి షిరిడి సాయిబాబాకి ఏమని ప్రార్థన చేస్తున్నారు ఆమె గురించి? ఆవిడ ఎంతో మంది ఎన్నో అంటుంటారండి, అన్ని కూడా బాబా గారికి అనవసరం. ఎవరన్నా అంటున్నారో చేస్తున్నారో, నా భక్తులే నాకు ముఖ్యం. అతను అదే మాట మీద ఉన్నారు. అతను ఇప్పటికీ కూడా నేను ఎవరు పిలిస్తే, ఎవరు నా సహాయం కోరితే నేను వాళ్ళకే సహాయం అందిస్తాను. ఎవరు నన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు అని అంటే వాళ్ళని నేను అంతగా నాకు అసలు నాకు అనవసరం. నాకు ఎవరు బాబా నువ్వే నాకు శరణు అని అంటే వాళ్ళకే నేను దేవుణ్ణి, వాళ్ళకే నేను. ఆవిడ అనేది ఏంటంటే, ఆవిడ అనేది రాంగ్. ఒక దేవుణ్ణి విమర్శించడం చేయడం అనేది ఎవరికీ హక్కు లేదు. ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలని వాళ్ళు తప్పు పెట్టే ఇది లేదు. అలాగే ఒకరిని దూషించడం చేయడం చేయకూడదు. భగవంతుడు కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అతను ఎలా వచ్చారు, అతను పుట్టికేంటి ఎవరికి తెలుసు? ఒక బాలుడే వచ్చారు. అతను ఎలా పుట్టారో ఏంటో ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఎలా చెప్తున్నారు ఆవిడ దేవుడు కాదని? తెనాలి డబుల్ హార్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.